ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు మానవుల అభ్యుదయం. ఆదికాలంలో దేవదానవులకు ఘోర యుద్ధాలు జరిగేవి. ఒకప్పుడు దేవతలు గెలిచేవారు, మరొకప్పుడు దానవులు గెలిచేవారు. ఆ యుద్ధాలలో దానవులు గెలిచినా ఓడినా వాళ్ల భయం మనుష్యులకు ఎప్పుడూ ఉండేది. ఆ దానవుల దుర్మార్గం వల్ల భూమిపైన మనుష్య జాతి మిగలకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. దానవుల చేత చావగా మిగిలిన మనుష్యులు మనుమహాముని ఆశ్రమానికి వచ్చి, మహర్షి, మనుష్యజాతిని కాపాడే భారం నీవే వహించాలి అని ప్రాధేయపడ్డారు. మనువు దేవాంశ సంభూతుడు, చాలా గొప్పవాడు. మనుష్యుల దీనస్థితి చూసి చాలా జాలిపడి తన ఆశ్రమంలో తలదాచుకున్న వారిని యజ్ఞకర్మల ద్వారా పోషిస్తూ మనుష్యులను దానవ బాధ లేకుండా ఉండగలందులకు ప్రత్యేకంగా ఒక క్రతువు చేశాడు. ఆ క్రతువు ముగిసేసరికి హోమగుండంలో నుంచి 2 పళ్ళాలు బయటికి వచ్చాయి. వాటిని దేవతల ప్రసాదంగా స్వీకరించి మనువు తన ఆశ్రమంలో ఉంచి పూజిస్తూ వచ్చాడు. ఒకనాడు దానవులు మనుష్యులను పీడించి పీక్కు తినే ఉద్దేశంతో మన్వాశ్రమానికి వచ్చారు. వెంటనే ఆ 2 పళ్ళాలు ఒకదాన్నొకటి తాకి పెద్దగా ధ్వని చేశాయి. ఆ ధ్వని చెవుల పడుతూనే దానవులు ప్రాణాలు వదిలారు. ఇలా 1-2 సార్లు జరిగిన అనంతరం దానవులకు ఆ పళ్ళాల మహిమ పూర్తిగా అర్థమయ్యింది. అవి ఉన్నంతకాలము దానవులు మనుష్యుల జోలికి పోలేరు. అందుచేత ఆ పళ్ళాలను మనువు వద్ద నుంచి ఎలాగైనా సంగ్రహించాలి. మనువు మహాదాత. నిత్యము యజ్ఞాలు చేస్తూ బ్రాహ్మణులకు దానాలు చేస్తాడు. దానం చేసేటప్పుడు ఎవరేది అడిగినా కాదనడు. ఆ విధంగా ఆ పళ్ళాలను ఎవరైనా దానం పుచ్చుకుంటే మనకు వారి భయం తీరిపోతుంది అని అపుష్పకుడనే దానవుడు సలహా ఇచ్చాడు. దానవులు శుక్రాచార్యుడి శిష్యులైన త్రిపురుడు, శంఖదూత అనే 2 బ్రాహ్మణులను మాంసంతో సంతర్పణ చేస్తామని లోభపెట్టి పళ్ళాలను మనువు నుంచి దానంగా పుచ్చుకురావటానికి పంపారు. శుక్రుడి శిష్యులు అలాగే మన్వాశ్రమానికి వెళ్ళి యజ్ఞంలో పాల్గొని దానాలు తీసుకునే సమయంలో పళ్ళాలు కోరారు. మహాదాత అయిన మనువు లేదనకుండా వాళ్లక పళ్ళాలను దానం చేశాడు. శుక్రుడి శిష్యులు వాటిని తీసుకుపోయి దానవులకిచ్చారు. దానవులు వాటిని ముక్కలుగా కత్తిరించి నిప్పులో వేసి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని భూమిలో పాతేశారు. మర్నాడే అక్కడ పచ్చిక మొలిచింది. మన్వాశ్రమానికి చెందిన పశువు ఒకటి అటుగా వచ్చి ఆ పచ్చిక మేసి ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది. పళ్ళాలు పోయాయి గనుక మనుష్యులను అవలీలగా పీక్కు తినవచ్చునని దానవులు మన్వాశ్రమం మీద పడ్డారు. వారిని చూసి పచ్చిక మేసిన పశువు గట్టిగా రంకెపెట్టింది. ఆ రంకె చెవుల పడుతూనే దానవులు గుండెలవిసి చచ్చారు. దాన్ని సమీపించిన వాళ్ళు దాని ఊపిరికి నిలువునా మాడి మసి అయిపోయారు. ఒక ప్రతిబంధకం పోయిందనుకుంటే రాక్షసులకు మరొకటి దాపరించింది. వాళ్ళు మళ్లీ శుక్రాచార్య శిష్యుల వద్దకు వెళ్లి తమకు కలిగిన కొత్త కష్టాన్ని చెప్పుకొని, మీరు మళ్లీ మన్వాశ్రమానికి వెళ్లి మనువు వద్ద పశువును దానంగా పుచ్చుకురండి అని పంపారు. త్రిపుర, శంఖదూతలు మనువు వద్దకు వెళ్లి అడగటమే తడవుగా పశువును దానంగా పొంది దాన్ని తెచ్చి దానవులకిచ్చారు. దానవుల పశువును చంపి కాల్చి దాని బూడిదను తెచ్చి ఒక కొలనులో కలిపేసి తమ దారిన తాము వెళ్ళిపోయారు. తర్వాత కొద్దిసేపటికి మనువు భార్య ఆ కొలనులోనే స్నానం చేసి నీళ్లు తీసుకుని ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది. పశువు పోయింది కనుక తమకిక భయం లేదనుకుని దానవులు మరొకసారి మన్వాశ్రమం మీదికి వచ్చారు. కానీ ఈసారి మనువు భార్య వారికేసి చూసేసరికల్లా దానవులు ఎక్కడి వాళ్లకక్కడ మాడి చచ్చి పడిపోయారు. మనువు భార్యను ఆశ్రమంలో లేకుండా చేయగలిగితే తప్ప దానవులు మనుషులను పీక్కు తినటం సాధ్యం కాదని తేలిపోయింది. దానవులు తిరిగి శుక్రశిష్యులతో, ఈసారి మీరు మనువు భార్యను దానంగా అడిగి పుచ్చుకొని ఆమెను చంపి వండి మాకు భోజనం పెట్టండి. అలా అయితేనే గాని మాకు పట్టిన ఈ పీడ విరగడ కాదు అన్నారు. ఈ మాటలు విని శుక్రశిష్యులు హడలిపోయారు. మనువులాంటి వాడి భార్యను దానమడగటమెలా, నరమాంసం దానవులకు వడ్డించటమెలా? కానీ ఆ మాట పైకి అంటే దానవులు తమ ప్రాణాలు నిలువునా తీయవచ్చు. అందుచేత వాళ్ళు తమ గురువైన శుక్రాచార్యుల వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి దానవులు తమని ఇలాంటి పనులు చెయ్యమంటున్నారని ఘోషపెట్టారు. శుక్రాచార్యులు తన శిష్యులను పూర్వం చేసిన దానికి మందలించి దానవులను పిలిచి వాళ్లను గట్టిగా చీవాట్లు పెట్టి, మోసంతోటే మీరు చివరకు సర్వనాశనమవుతారు అని హెచ్చరించాడు. అప్పటితో దానవులు తమ ఆట కట్టయిందని గ్రహించవలసింది. కానీ వారు మూర్ఖులు. అందుచేత 2 దానవులు బ్రాహ్మణ వేషాలు ధరించి మన్వాశ్రమానికి వెళ్ళి మనువు అందరికీ దానాలిచ్చేటప్పుడు, అయ్యా, తమ భార్యను మాకు దానంగా ఇవ్వండి అని అడిగారు. అలాగే తీసుకోండి అంటూ మనువు తన భార్యను పిలిచి, నిన్ను వీళ్లకు దానంగా ఇచ్చాను అన్నాడు. వీళ్లకా? ఎవరు వీళ్ళు
అంటూ మనువు భార్య దానవులకేసి చురచురా చూసింది. తక్షణమే ఆ దానవులిద్దరూ బూడిద కుప్పలైపోయారు. అటు తర్వాత దానవులు మనుషుల జోలికి రాలేదు. మనువు భార్య అనేక మంది బిడ్డలను కన్నది. దానవుల బాధ లేని కారణాన మనువు వంశం విస్తరించింది. వాళ్ళు వేరువేరు ప్రాంతాలకు వెళ్లి నివాసాలు కల్పించుకొని వృద్ధి చెందారు. మనువు సంతతికి చెందిన వాళ్ళు కావటం చేత మనుషులకు మానవులనే పేరు స్థిరపడిపోయింది.